ఎంతో హెల్దీ అయిన మంచి సలాడ్ అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని మంచిగా ఉడికించుకున్న పల్లీలు అయితే వేసుకొని క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కీరా తురుము వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇంకా ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి. మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంటది సలాడ్. దీంట్లో కొంచెం పెరుగు ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి మనకు తగినంత. జీరా పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా చిన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం నిమ్మరసం వేసుకొని ఇప్పుడు అన్ని కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. హెల్దీగా తినేటోళ్ళకి, మంచి వెయిట్ లాస్ అవ్వాలనుకునేటోళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఈ సలాడ్ లో కొంచెం మిక్చర్ అయినా వేసుకోవచ్చు, వెరైటీగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటది. నేనైతే డిఫరెంట్ గా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటది. నాకైతే చాలా ఇష్టం. బ్రేక్ఫాస్ట్ గా స్నాక్స్ లాగా తింటాను. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునేటోళ్ళకు మంచి సలాడ్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను. ఇంతవరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.